హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే 6ంటికి నిద్ర లేచాను ఫ్రెండ్స్. ఫస్ట్ అన్నం కూరలు రెడీ చేస్తున్నాను. ఈరోజు మా ఆయన బయట పనికి వెళ్తున్నాడు. లిఫ్ట్ మిషన్ పని లేదు మాకు, అందుకని బయట పనికి వెళ్తున్నాడు మా ఆయన. ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. రాత్రే 20 రూపాయలు గోంగూర తెప్పించాను. ఒక పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను. చూడండి, అన్నం కూడా ఉడుకుతుంది. గోంగూర కడిగి 3 సార్లు కందిపప్పు కడిగి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసాను. అన్నీ వేసి కుక్కర్లో మూత పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, గోంగూర పప్పు ఉడికింది. ఒక పొయ్యి మీద టీ కూడా పెట్టాను, అల్లం టీ. అన్నము ఉడికింది ఫ్రెండ్స్. గ్యాస్ ఆపుకుంటున్నాను. టీ రెడీ అవుతున్నాయి. చూడండి, పాలు కూడా పోసాను. పంచదార వేస్తున్నాను. పప్పు గుత్తితో ఎనుపుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కారము సాల్ట్ అన్నీ వేసి పప్పు ఎనిపాను. చూడండి, పప్పు మెత్తగానే ఉడికింది. పప్పు తాలింపు వేసుకోవడానికి ఒక తెపాల పెట్టాను ఫ్రెండ్స్. తెపాల పెట్టి నూనె కూడా పోసాను. చూడండి, ఒక పొయ్యి మీద కళాయి పెట్టాను. నేను టమాటా పచ్చడి, నిల్వ పచ్చడి పెట్టాను ఫ్రెండ్స్. పెట్టి 10 నెలలు అవుతుంది. ఇంకా కొంచెమే ఉంది. ఇంకా 2 సార్లు తాలింపు వేసుకుంటే అయిపోయిద్ది. ఈరోజు కొంచెము తాలింపు వేస్తున్నాను. నూనె వేడయింది. చూడండి ఫ్రెండ్స్, తాలింపు గింజలు ఎగుతున్నాయి. ఎల్లిపాయ ముక్కలు వేసాను. ఇంతే ఉన్నాయి. కరివేపాకు ఏమీ లేవు ఫ్రెండ్స్, అన్నీ అయిపోయాయి. పప్పు తాలింపు వేసుకుంటున్నాను. చూడండి, ఎల్లిపాయ బాగా ఏగాలి. ఏగితేనే పప్పు టేస్ట్గా ఉంటుంది. తాలింపు గింజలు ఎల్లిపాయ ఏగింది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాను. చూడండి, పప్పు తాలింపు వేసుకోవడం అయిపోయింది ఫ్రెండ్స్. టీ ఇంకా ఎవరికి పోయలేదు. గ్యాస్ ఆపి పక్కన పెట్టాను. పచ్చడి తీసి కొంచెం నీళ్ళు సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. కళాయి పెట్టి కళాయిలో నూనె కూడా వేసాను పచ్చడి తాలింపు ఇవ్వటానికి. తాలింపు గింజలు ఏగుతున్నాయి. చూడండి, తాలింపు గింజలు ఏగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లిపాయ కూడా వేసుకుంటున్నాను. ఎల్లిపాయ బాగా ఏగాలి. ఎల్లిపాయ కూడా ఏగింది. ఇప్పుడు కలిపి పక్కన పెట్టుకున్న పచ్చడి వేస్తున్నాను. చూడండి, ఈ పచ్చడి పెట్టి 10 నెలలు అయినా కానీ పచ్చడి టేస్ట్గానే బాగానే ఉంది ఫ్రెండ్స్. నేను పప్పు చేసినప్పుడల్లా పచ్చడి టమాటా పచ్చడి తాలింపు వేస్తాను. ఒక 5 నిమిషాలు ఆ పచ్చి వాసన పోయేటట్టు బాగా మగ్గాలి ఫ్రెండ్స్. అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. మీలో ఎంతమంది జాడి పచ్చడి టమాటా పచ్చడి పెడతారో కామెంట్ చేసి చెప్పండి. టీ ఆరిపోయాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకసారి గ్యాస్ ముట్టించి వేడి చేస్తున్నాను. ఆ పప్పులోకి నంజుకొని తినటానికి ఉప్పు చేపలు వేయించుతున్నాను ఫ్రెండ్స్. ఉప్పు చేపలు శుభ్రంగా 3 సార్లు కడిగాను. గ్యాస్ ముట్టించి కళాయి పెట్టి నూనె వేసాను. నూనె వేగింది. ఈ ఉప్పు చేపలు వేయించుకుంటున్నాను. చూడండి, పప్పు పచ్చడిలోకి ఉప్పు చేపలు చాలా టేస్ట్గా బాగుంటాయి ఫ్రెండ్స్. కోడిగుడ్లు తినకూడదు అంటున్నారు కదా, అందుకని ఉప్పు చేపలు వేయించుతున్నాను. ఉప్పు చేపలు కూడా టేస్ట్గా బాగానే ఉంటాయి. మీలో ఎంతమందికి ఉప్పు చేపలు అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఉప్పు చేపలు బాగా వేయించుకోవాలి, కరకరలాడేటట్టు. అప్పుడే టేస్ట్గా ఉంటాయి.
మా పిల్లలు 9:00కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు. అందరికీ పప్పు వేసి అన్నం కూడా పెట్టాను. మా ఆయన కూడా అన్నం తిన్నాడు. క్యారేజీ కూడా కట్టాను ఫ్రెండ్స్. 9:00కల్లా వెళ్ళిపోతాడు. మాకు ఈ వారం రోజులు లిఫ్ట్ మిషన్ పని ఏమీ లేదు ఫ్రెండ్స్. మేము వేసిన ఇటుకరాలు ఇసుక అయిపోలేదు. అయిపోతే ఫోన్ చేస్తామన్నారు. మా వీడియో చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.